ఈ సిఐటియు నాయకులు అయితే ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఎందుకు ఈరోజు బంద్ చేస్తున్నారు, ఏంటి మీది ప్రధాన డిమాండ్లు ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గీ జొమాటో రైడర్స్ అందరూ బంద్ చేస్తూ ఉన్నారు. బంద్ చేయవలసిన పరిస్థితి ఈరోజు యాజమాన్యం తీసుకొచ్చింది. ఇప్పటికే 100% బంద్ చేస్తున్న రైడర్స్ అందరికి కూడా ఈరోజు ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చేయవలసి వస్తుందంటే గత నవంబర్ నాటికి ఇస్తున్న రేట్లు తగ్గించారు. కిలోమీటర్కి నాన్ పీక్ టైంలో 10 రూపాయలు, పీక్ టైంలో 12 రూపాయలు ఇచ్చేవారు. ఈరోజు అదే రకంగా ఈరోజు బేస్ పేర్ సంబంధించి కూడా అదనంగా ఇచ్చేవారు. ఇన్సెంటివ్లు ఆల్రెడీ 400 నుంచి 700 వరకు ఇచ్చేవారు. ఆ రకంగా గతంలో ఇచ్చిన రేట్లు ఒక రోజుకి ఒక రైడర్ కనీసం 1500 నుంచి 2200 వరకు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు చూసేటప్పుడు ఈరోజు కనీసం 400 నుంచి 600 కూడా సంపాదించుకునే పరిస్థితిలో లేని పరిస్థితి ఉంది. కాబట్టి అందుకని ఇప్పటికైనా సరే మేము అడుగుతుంది ఏంటంటే, ఇదేదో ఈ రోజుకి ఈరోజు మేము స్ట్రైక్ చేయట్లేదు. గత 6 నెలల క్రితం నుంచి స్విగ్గీ జొమాటో యాజమాన్యాలకి రిటర్న్గా తెలియజేసాం, మెయిల్ పెట్టాం, లేబర్ కమిషనర్ దగ్గర 4 దఫాలుగా చర్చలు జరిగాయి. అయినా సరే యాజమాన్యం ఏమాత్రం పరిష్కారం చేయలేదు. కలెక్టర్ గారు చర్చలు పిలిస్తే కనీసం స్విగ్గీ వాడు రాలేదు, జొమాటో వాడు వచ్చాడు మాత్రమే. కాబట్టి ఆ రకంగా ఇప్పటికే 6 నెలల ముందు నుంచి ఈ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి వేడుకున్నా సరే ఈరోజు ఒక్కడికి పరిష్కారం చేయట్లేదు. మేము అందుకే చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు బంద్ చేస్తున్నాం. లాస్ట్ శని ఆదివారాల్లో కూడా మేము స్ట్రైక్ చేసాం. 30 కోట్లు నష్టం వచ్చిందని చెప్పి జొమాటో వాడు ప్రెస్ మీట్ పెట్టాడు. మరి 30 కోట్లు నీకు నష్టం వస్తే ఈరోజు సంవత్సరానికి 974 కోట్లు నీకు లాభం వచ్చింది. మరి అటువంటి లాభం వచ్చేటప్పుడు మాకేమైనా ఇచ్చావా? మరి ఈరోజు మేము స్ట్రైక్ చేస్తే నీకు నష్టం వచ్చిందంటారు. మాకు పాత రేట్లు ఇమ్మని అడుగుతున్నాం, నీకు షేర్లో వాటా ఇమ్మని అడగట్లేదు. కానీ ఎప్పటికైనా సరే పాత రేట్లు ఇవ్వాలి. కిలోమీటర్కి 12 రూపాయలు, పీక్ టైంలో నాన్ పీక్ టైంలో 10 రూపాయలు ఇవ్వాలి. బేస్ పేర్ 10 రూపాయలు, బేస్ పేర్ 30 రూపాయలు ఇవ్వాలి. పక్కనే ఉండే శ్రీకాకుళంలో 25 రూపాయలు ఇస్తారు, వైజాగ్లో 20 రూపాయలు ఇస్తారంట. అంటే శ్రీకాకుళంతో పోలిస్తే విశాఖపట్నం ఏమి లివింగ్ కాస్ట్ తక్కువ. కాబట్టి అందుకని ఇప్పటికైనా సరే బేస్ పేరు 30 రూపాయలు చేయాలి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే కనీసం భద్రత లేని పరిస్థితి ఉంది. ఇక్కడ భద్రత సౌకర్యం పెంచాలి. వీటిపైన మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఇప్పటికైనా యాజమాన్యాలు దిగి రావాలి, దిగొచ్చి ప్రత్యామ్నాయం చూడాలి. లేదంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయంగా వాలా ఊబర్కి ఏదైతే యాప్ పెట్టారో, మీరు పార్లమెంట్లో ప్రకటన చేశారో, స్విగ్గీ జొమాటో ఫుడ్ యాప్కి కూడా మీరు యాప్ పెట్టండి. యాప్ పెట్టి ఆ రకంగా స్విగ్గీ జొమాటోకి మీరు సమాధానం చెప్పండి. ఆ రకంగా అగ్రిగేట్ చట్టం తీసుకొచ్చారు మీరు 2014లో. కానీ ఆ చట్టంలో ఉంది ఇలా కమిషన్ తీసుకోవాలని చెప్పేసి. ఆ రకంగా తీసుకోకపోతే వాళ్ళ యాప్ని ఆఫ్ చేస్తామన్నారు. మరి ఆ చట్టాన్ని అమలు చేయండి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యపడాలి. ఈ స్ట్రైక్లో ఏవైనా ఘటనలు జరిగితే దానికి ఈరోజు స్విగ్గీ జొమాటో యాజమాన్యాలతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.